పాన్ బ్రోకర్ వ్యాపారి నుండి డబ్బు తీసుకుని ఆపై జిల్లా ఎస్పీ మాట్లాడుతున్నానంటూ బెదిరించి మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో సీఐ డి రవీంద్రబాబు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ గంగానమ్మపేట మార్వాడి గుడి వీధిలో స్వాతి జ్యువెలర్స్ పాన్ బ్రోకర్ వ్యాపారం నిర్వహించే రవికుమార్, విజయ్ యాదవ్ బంగారం, వెండి వస్తువులను తాకట్టు పెట్టుకుని వడ్డీకి డబ్బులిస్తుంటారు. ఈ క్రమంలో తెనాలి మండలం నేలపాడుకు చెందిన నూతలపాటి రత్నబాబు అలియాస్ బుడ్డాయికి ఆయనతో పరిచయం ఏర్పడింది. రత్నబాబు గతంలో పలుమార్లు బంగారం, వెండి వస్తువులను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని అనంతరం చెల్లింపులు చేసి వాటిని విడిపించుకునేవాడు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న రత్నబాబు రవికుమార్ వద్ద కుటుంబ అవసరాలకంటూ అప్పుగా కొంత నగదు తీసుకున్నాడు. తర్వాత అతడి ప్రవర్తన మారింది. కాళ్ళు చేతులు తీసేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడుతూ సుమారు 6,80,000 తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా నిందితుడు రత్నబాబు పోలీస్ డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారుల పేర్లను ఉపయోగిస్తూ ఓసారి జిల్లా ఎస్పీగా, మరోసారి సీఐగా చెప్పుకుంటూ తన గొంతును మార్చి ఫోన్లు చేసి రవికుమార్ను బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఎస్ఐపీ లలిత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నూతలపాటి రత్నబాబును అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 40,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రవీంద్రబాబు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐలు పి లలిత్ కుమార్, సురేష్, రాజ్యలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది. క్రైమ్ నంబర్ 126/26 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4, 319 క్లాస్ 2, 308 క్లాస్ 5 బిఎన్ఎస్ కేసులో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ రవికుమార్ విజయ్ యాదవ్ అని ఇతను గంగానంపేటలో గోల్డ్ షాపు మరి అతని యొక్క వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నూతలపాటి రత్నబాబు అలియాస్ బుడ్డాయ్ అనే వ్యక్తి ఇతను నేలపాడు గ్రామం తెనాల్లోనే ఉంటూ పరిచయం ఇప్పటి నుంచో తన ఇంట్లో ఉన్న గోల్డ్ పెట్టుకొని తీసుకుంటే క్రమంలో అంత పరిచయం బాగా పెంచుకుంటాడు. ఆ క్రమంలో అతను కొంత డబ్బుల్ని అప్పుగా తీసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అతను ఇయటం లేదని చెప్పి అతను సిఐ గారని, ఎవరో ఒక సుందర్ సిఐ గారని, మన జిల్లా ఎస్పీ గారి పేరు చెప్పి ఈ విధంగా అతను ఫోన్ ద్వారా అతన్ని భయపెట్టి అతను మరణ భయం కలిగజేసి అతని నుంచి డబ్బులు రాబట్టడం ఫోన్పే ద్వారా జరిగింది. ఆ క్రమంలో అతను అనుమానించి తర్వాత తెలుసుకొని మోసపోయారని తెలుసుకొని ఈ యొక్క రవికుమార్, విజయ్ కుమార్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎస్ఐ లలిత్ కుమార్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశాడు. ఆ దర్యాప్తులో భాగంగా నిన్న అతన్ని రత్నబాబుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో అతని దగ్గర నుంచి సుమారు 40,000 రూపాయలు అమౌంట్ రికవరీ చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో, గంజాయి కేసుల్లో ఈ కేసుల్లో మా ఎస్పీ ఒకల్ జిందాల్ సార్ ఆదేశాల ప్రకారం డిఎస్పీ గారి యొక్క జనార్దన్ గారు ఆ యొక్క పర్యవేక్షణలో మేము మా యొక్క సిబ్బంది పాల్గొన్నాం. ఈ గంజాయి కేసుల్లో ముద్దాయిలైనా సరే వీళ్ళైనా పూర్తిగా మేము అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కేసులో కూడా తెలియపరచడం ఏంటంటే, ఎవరైనా చెబితే వెంటనే నమ్మద్దు. మేము పోలీస్ మని చెప్పి కానీ, లేదా ఇంకోటి సిబిఐ అని చెప్పి కానీ, ఇంకోటి ఏమైనా ఫోన్ ద్వారా మిమ్మల్ని భయపెట్టినా, లేదా ఇంకో విధంగా మెసేజ్లు పెట్టినా మేము అనేక రకాలైన అవగాహన సభలు తెలియపరుస్తున్నాం. సైబర్ నేరగాళ్ళు కానీ అనేక రకాల తెలిసిన వ్యక్తులైనా సరే మిమ్మల్ని భయపెట్టి మోసం చేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని భయపెడతారు. ప్రతి విషయంలో ఇమ్మీడియట్గా మాకు ఫోన్ ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మాకు తెలియపరచండి. మేము అది నిజమో కాదో ఖచ్చితంగా తెలియపరిచి మీకు తెలియపరుస్తాం. కాబట్టి ఎవరు ఫోన్ ద్వారా కానీ ఏం చెప్పినా సరే దయచేసి మోసపోవద్దు. ఒక వ్యక్తి డబ్బులు అడిగినా కూడా తీసుకున్నా కూడా చట్ట ప్రకారం జరగాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు తీసుకోవటం ఇవ్వటం కూడా చేయటం జరగద్దు. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని తెలియపరుచున్నాం. ఈ యొక్క కేసులో మా సిబ్బంది ఎస్ఐతో పాటు సిబ్బంది అయిన బాబురావు, నాగరాజులు ఉన్నారు. అదేవిధంగా గంజాయి కేసులో సిబ్బంది అయిన జార్జిబాబు, బాలేశ్వరరావు, నాగరాజులు, మరి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఎస్పీ గారి చేతుల మీదుగా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.